హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ టాబ్లెట్ హబ్ ఛానల్. ఈ రోజు అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ రోజు టాపిక్ ఏంటంటే లిస్ట్రిన్ గురించి అయితే నేను పూర్తిగా రివ్యూ చేస్తాను. సో ఈ లిస్ట్రిన్ ఎవరు వాడాలి, ఎందుకు వాడాలి, సో ఎలా వాడాలి అనే దాని గురించి అయితే నేను పూర్తిగా రివ్యూ చేస్తాను. సో అంతకంటే ముందు మన ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని గంట బెల్ అయితే యాక్టివేట్ చేసుకుంటే నేను చేసిన వీడియోలో మీకు లేటెస్ట్గా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా చాలా మంచి వీడియోస్ చేస్తాను కాబట్టి సో నాకైతే కొద్దిగా సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని గంట బెల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఈ లిస్ట్రిన్ కూల్మెంట్ని ఎవరు యూజ్ చేయాలి అంటే ఎవరైతే 12 years అబవ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే దీని అయితే బ్రహ్మాండంగా యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈ బిలో 12 years ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా మింగే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళకైతే దూరంగా పెడితే చాలా మంచిది. సో అడల్ట్స్ ఎవరైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది మార్కెట్లో దొరికే అన్ని మౌత్ వాష్ల కంటే చాలా ఘాటుగా ఉంటుంది. సో కాబట్టి పిల్లలకైతే దూరంగా ఉంచడం మంచిది. ఇక ఈ మౌత్ వాష్ను ఎందుకు వాడాలి అనేది చూస్తే మనమైతే ఎవరికైతే దంత సమస్యలు ఉంటాయో, చిగుళ్ళ వాపులు ఉంటాయో, అలాగే నోటి నుంచి విపరీతమైన దుర్వాసన రావడం, వాళ్ళకైతే ఇదైతే ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. ఇక దంత సమస్యలు, చిగుళ్ళ వాపులు కొన్న వాళ్ళకైతే ఎస్పెషల్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడైతే వాళ్ళైతే ప్రిస్క్రైబ్ చేస్తారు, వాళ్ళు ఆ విధంగా వాడుతూ ఉంటారు. సో ఇంకా నోటి దుర్వాసన ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా తీసుకొని, అంటే మెడికల్ షాప్కి వెళ్ళి డైరెక్ట్గా తీసుకొని ఈ యొక్క లిస్ట్రిన్ కూల్మెంట్ మౌత్ వాష్ని అయితే వాడుకోవచ్చు. సో వాళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక ఈ మౌత్ వాష్ను బ్రష్కు బదులు, అంటే మనం బ్రష్ చేస్తాం కదా, బ్రష్కు బదులు అయితే దీన్ని ఆల్టర్నేట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో చాలా బాగా వర్క్ చేస్తుంది. ఒకసారి దీన్ని వాడితే మళ్ళీ 24 hours వరకు దీని అయితే ఎఫెక్టివ్ అయితే ఉంటుందన్నమాట. ఎక్కువ నోటి దుర్వాసన వచ్చే వాళ్ళకి చాలా దూరం నుంచి మాట్లాడుతుంటేనే ఆ యొక్క స్మెల్ అనేది, చాలా దుర్వాసన అనేది చాలా విపరీతంగా వస్తుంటుంది. సో అటువంటి వాళ్ళు దగ్గరికి వెళ్ళి మాట్లాడాలన్నా కూడా చాలా వరకు అయితే ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళకి మాత్రం అయితే పక్కాగా వర్క్ చేస్తుంది. సో వాళ్ళైతే ఇదైతే నిర్మోహమాటంగా యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగా వర్క్ చేస్తుంది. ఇక ఈ యొక్క లిస్ట్రిన్ కూల్మెంట్ మౌత్ వాష్ని ఏ విధంగా యూజ్ చేయాలి అంటే, ఆ పైన ఉన్న క్యాప్ ఉంటుంది, ఆ క్యాప్ తీసుకొని, అంటే ఆల్మోస్ట్ ఆ క్యాప్ 20 ml ఉంటుంది. ఆ 20 ml క్యాప్ ఒక ఫుల్ క్యాప్ తీసుకొని నోట్లో పోసుకొని పుక్కిలించాలి. ఒక 30 seconds పాటు పుక్కిలించి ఉమ్మించాలి. సో అలా రోజుకు మనం ఒక 5 to 6 times కూడా అయితే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. చాలా బాగా వర్క్ చేస్తుంది. ఇక ఎలా వర్క్ చేస్తుందంటే, నోటిలో ఉండే బ్యాక్టీరియా, అంటే ఈ పళ్ళ మధ్యలోకి వెళ్ళి ఆ చిగుళ్ళ మధ్యలోకి అయితే లిక్విడ్ చేరడం ద్వారా నోటిలో ఉన్న బ్యాక్టీరియా అనేది డెవలప్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తూ నోటి యొక్క ఇన్ఫెక్షన్ నుండి కాపాడుతుంది అనమాట. అదేవిధంగా ఈ యొక్క లిస్ట్రిన్ కూల్మెంట్ మౌత్ వాష్ అనేది యాంటీసెప్టిక్ లిక్విడ్ కాబట్టి, సో ఇదైతే నోట్లో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా, అంటే చిన్న చిన్న పొక్కులు రాకుండా కానీ, అదేవిధంగా క్యావిటీస్ పడకుండా కానీ ఇదైతే యూజ్ అవుతుంది. సో ఇంకా కొంతమందికి అయితే ఇది యూజ్ చేసేటప్పుడు ఘాట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళైతే, ఎస్పెషల్గా వాళ్ళైతే కొద్దిపాటి వాటర్ అయితే కలుపుకొని కూడా దీన్ని పుక్కిలించుకోవచ్చు. సో చాలా బాగా వర్క్ చేస్తుంది. ఈ మౌత్ వాష్ యూజ్ చేసినప్పుడు అయితే కొన్ని జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకోవాలి. అవి ఏ విధంగా అంటే, ఈ యొక్క లిక్విడ్ని అయితే మింగకూడదు. మౌత్ వాష్ చేసిన తర్వాత ఒక 30 నిమిషాల వరకు అయితే ఖచ్చితంగా ఫుడ్ కానీ డ్రింక్స్ కానీ తీసుకోవద్దు. అదేవిధంగా స్మోకింగ్ కూడా చేయకూడదు. ఇక ఈ లిస్ట్రిన్ గ్రూప్ అనేది చాలా పెద్దది. సో దీంట్లో చాలా ఫ్లేవర్స్ మనకైతే అందుబాటులో ఉన్నాయి. సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళైతే తెచ్చుకొని సో వాడుకోవచ్చు. ఇంకా అదేవిధంగా దీంట్లో స్టార్టింగ్ వచ్చేసి 80 ml అయితే ఉంటుంది. 80 ml ప్రైస్ వచ్చేసి ప్రజెంట్ కాస్ట్ 60 rupees ఉంది. ఇది ఇంకా ఏ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందంటే జాన్సన్ అండ్ జాన్సన్ అనే కంపెనీ అయితే తయారు చేస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు ఈ టాపిక్ అయితే మీకైతే నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఇంకా నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట బెల్ యాక్టివేట్ చేసుకొని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఒక లైక్ అయితే చేయండి. సో ఇంకా ఉంటాను ఫ్రెండ్స్.